డిగ్రీ చదువుతున్న కాలేజీ విద్యార్థులకు లెసన్ చెప్పటానికి లెక్చరర్ తరగతి గదిలోకి వస్తారు. తనతో పాటు తెచ్చిన కొన్ని వస్తువులను ఇలా టేబుల్ పైన పెడతారు. పెట్టి, మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు నేను మీకు పాఠ్యపుస్తకంలోని పాఠాలను మాత్రమే బోధించాను. ఈరోజు జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన పాఠాన్ని చెప్పబోతున్నాను. మీరందరూ జాగ్రత్తగా శ్రద్ధగా వినండి అని చెప్పి తను తెచ్చిన వాటి నుంచి ఒక ఖాళీ గ్లాస్ జార్ని తీసుకొని అందులో ఒక్కొక్క బాల్ వేస్తూ, ఇది మీరు పూజించే దేవుడు, మీ తల్లి తండ్రి పిల్లలతో కూడిన మీ కుటుంబం, మీ ఆరోగ్యం, ఇంకా అతి ముఖ్యమైనవి. వీటితో పాటు ఎంతో కలర్ఫుల్గా ఉండే రంగురంగుల రాళ్ళు. ఇవేంటి అంటే మీ సంపాదన, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసి సంపాదించేది. మీ సొంత ఇల్లు, కారు, మొబైల్ ఫోన్, ఇలా ఇవన్నీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే అందమైన రంగురాళ్ళని తీసుకొచ్చాను అని చెప్తాడు లెక్చరర్. వీటితో పాటు ప్రతి మనిషికి, ప్రతి కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అవి ఈ ఇసుక. జీవితంలో వీటితో పాటు సమస్యలు కూడా ఉంటాయని వాటిని ఇందులో నింపేశాడు. ఇదంతా నిండిపోయింది. ఇంకా దీంట్లో దేనికి స్థానం లేదు. కానీ మన జీవితం దేనితో నిండినా కూడా మంచి చెడు, కష్టం సుఖంలో పాలు పంచుకునే మంచి స్నేహితునికి తప్పకుండా స్థానం ఉంటుంది అని ఇలా నీటిని పోస్తాడు. చూసారా, నిండిపోయింది. ఈ జార్ కనుక మీ జీవితం అనుకుంటే, ముందుగా వేసిన బాల్స్ మీ కుటుంబం, మీరు నమ్మిన దైవం, మీ ఆరోగ్యం, ఇవి మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటే జీవితంలో ఏం కోల్పోయినా కూడా ధైర్యంగా తిరిగి సంపాదించుకోగలుగుతారు. అలా కాకుండా కేవలం సమస్యలతోనే మీ జీవితాన్ని నింపుకున్నట్లయితే, అంటే ఇసుకను సమస్యగా చూపించాం కదా, ఇలా ఈ జార్ నిండా సమస్యలని ఇసుకతో నింపినట్లయితే కుటుంబానికి, దైవానికి, ఆరోగ్యానికి ఇందులో స్థానం లేదు, అంటే ఇందులో పట్టదు. అలాగే రంగురంగుల రాళ్ళు చూపించాం కదా, సంపాదన, ఇల్లు, వాకిలి, వాటికి కూడా స్థానం లేదు. కాబట్టి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో మీరు బాగా తెలుసుకోండి. మీకు ఇప్పుడు 18-19 ఏళ్ళు ఉంటాయి. ఈ వయసులో ఆరోగ్యంగా, ఉత్సాహంగా, సంతోషంగా, ధైర్యంగా ఉంటారు. మీరు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి అంటే నేను చెప్పిన ఈ జీవిత పాఠాన్ని మాత్రం మీరు మర్చిపోకండి అని లెక్చరర్ చెప్పగానే పిల్లలందరూ సంతోషంతో క్లాప్స్ కొడతారు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి మంచి విషయాలు చెప్తుంటారు. వాళ్ళతో పాటు స్కూల్లో, కాలేజీలో ఇటువంటి జీవిత పాఠాలు నేర్పిస్తుంటే పిల్లలు ఎటువంటి సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఉంటారు.